ముగ్గురం ప్రాణ స్నేహితులం. వీడికి ఏం కావాలన్నా నేను ఇస్తాను, వీడికి ఏం కావాలన్నా నేను ఇస్తాను. అవునరా? ఏంటి నీకు బ్రేకప్ అయిందంట? చాలా కోపం వచ్చింది. ఎందుకురా? మరి నాకంటే వాళ్ళు మూడే ఎక్కువ అంటుంది అమ్మాయి. నాకు ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. నాకు కూడా ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. నాకు కూడా ఒక అమ్మాయి బాగా నచ్చిందిరా. ముగ్గురికి ఒక అమ్మాయి నచ్చుంటది. ఎస్, ఎవరంటే ఏ ముగ్గురు ఇచ్చుకో పుచ్చుకోవడం అవ్వదు ఇక్కడ. మీరేనా పెళ్లి కొడుకులు? అవును సార్. అమ్మాయిలను పిలిపించండి. పెద్దమ్మాయి రంభ, ఊర్వశి, మేనక. ఇది రంభ. జంబలగడి పంబలా ఉంది. ఏ దుర్గా సూది గుచ్చుకుందా? ఇంత రొమాంటిక్ గా ఎట్లా పుట్టావురా బుజ్జి కన్నా? బుజ్జి తల్లి ఏమండి, మీరు తాగి ఇంటికి వస్తారు, మీ పక్కన పడుకునేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? తాకుండా ఇంటికి వచ్చి నీ పక్కన పడుకోవడం ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? చూడ్డానికి ఎలా ఉంటది కానండి, మా ఆవిడ బిర్యానీ చేస్తే అమృతంలా ఉంటది. ఏమే చికెన్ పీస్ సూపర్. అది మిరపకాయ. నీకు ఎంత ఆనందం తల్లి నన్ను చూస్తే. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, అమ్మాయి కొత్త జీవితాన్ని ఇస్తాను. అమ్మా ఆ ప్లేట్ తీసుకురా. ఇదేంటో తెలుసా అమ్మా? పురుగుల మందు. అమ్మా ఏంటమ్మా? అమ్మా ఆగమ్మా. ఏంటంటే అంతసేపు పేక 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 అంటారు? పేకల గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? పేకస్య పేకానం తన్పేక తన్పేకహే పేకహ అన్నారు. చిన్న ఆటేద్దాం. ఏయ్ అబ్బా నా పేరు లైన్ మ్యాన్ లింగన్న. భాస్కర్ ఇట్రా. టేస్ట్ ఉందా? ఏం లేదు. 300 ఇవ్వన్నా. ఎందుకు? టేస్ట్ అంట కదా ఇది, టేస్ట్ అంట కదా ఇది. నీకు దానవరా బాబు. ఇంటికి లేదు అటు పెరిగినాయి. ఏం చేస్తున్నావు? కటింగ్ లేడు 400. ఇంటికి కట్ అయితే లేవు. ఏంటి మమ్మీ ఎవడి రాజా మనకే ఎండ కొడుతుంది, మనమే మన దగ్గర పోదాం. ఎందుకురా? మన ఇంట్లో ఏసీ ఉందంటరా. ఏసీ ఉందా ఇంట్లో? నీకు ముందే నాగదోషం ఉంది. నువ్వు బయటకు ఫస్ట్. ఏంటండి ఎప్పుడు చూసినా సారా సారా సారా? ఆ సారా బొట్లెట్ ఇవ్వండి. ఇది లేకపోతే సస్తారా మీరు? ఆడదానికి చీర, మగోడికి సారా, ఇవే అందమే. చాలే గాని నోరు మూసుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. కూరగాయలు తీసుకొస్తా. ములక్కాయ, కూరగాయలు తెస్తా. గుమ్మడికాయ తీసుకొని రండి. అప్పుడు నిన్నే తీసుకొచ్చుకోవడం బెటర్ కదా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. డార్లింగ్ ఎలా కనిపిస్తున్నాను అంటే గిఫ్ట్లు ఇస్తేనే ప్రేమ? నేను అలాంటి దానికి కాదని తెలుసు కదా. ఏంటి దీంట్లో ఏమీ లేదు. గిఫ్ట్ లేకపోతే మన ప్రేమనే. మా పక్కూర్లో శాంతి స్వరూపం అవుతుంది. నాకన్నా పతివ్రత ఎవరు లేదని చెప్పి బిల్డప్ ఇస్తుంది. అంటే ప్రతివ్రత పరవను ఉండితే తెల్లారదాకా చల్లారదు కదా, దాన్ని చూసి పెట్టారట అంటుంది. అది పతివ్రత అయితే నేను మహాపతివ్రతని. అది పరవన్న ఉడితే చల్లారదేవు, నేను పులిహార వండినా చల్లారదు. అనవసరంగా అనుమానిస్తున్నాను మిమ్మల్ని. ఎప్పుడు చూసినా ఇదేంటి ఎంత పొడుగుందే? ఆడోళ్ళ ఇంటికి అది నేను మా పక్కింటి ఆంటీతో పెద్ద గొడవ అయింది. గొడవ? నువ్వు నన్నేం పీకలు ఎవరని ఇంటికి ఎలా పీకి నా మీదకి ఇసిరేసింది. అంత పెద్ద గొడవ అయిందా? ఎంత పెద్ద గొడవ? గంట సేపు జరిగింది గొడవ. ఇది నా లవర్ అండి. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి పెళ్లి చేసేసారు. 4 years లవరా? ఒక్కసారి కూడా ముట్టుకోలు తెస్తుంది నేను. మరి ముట్టుకోవాలి కదా, అలా వదిలేవే. అదే ఇలాంటిది నాలాంటి వాడు తగిలింటే దీని అంత చేద్దాం. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.